నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు, బీఆర్ఎస్ పిటిషన్ ఆధారంగా చర్యలు. ఐటీ అధికారుల ఎదుట హాజరైన దిల్ రాజు, వ్యాపారాల లావాదేవీల వివరాలపై ఆరా. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కోని, మున్సిపల్ ఎన్నికల నిదర్శనమన్న తులసిరెడ్డి. మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, చెట్టును ఢీకొన్న కారు, ఒక మృతి. ఐటీ కార్యాలయంలో దిల్ రాజు విచారణ ముగిసింది. 2 గంటల పాటు దిల్ రాజును ప్రశ్నించారు అధికారులు. నిర్మాత దిల్ రాజు ఇవాళ ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరిగాయి. వ్యాపారాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఐటీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఆయన ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల చేశారు. దీంతో సినీ నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. దిల్ రాజుతో పాటు పలువురు దర్శక నిర్మాతల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాలపై దిల్ రాజు ఇటీవల స్పందించారు. 2008లో ఒకసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిందని తెలిపారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు తమ ఇల్లు, కార్యాలయాలపై దాడులు జరిగాయన్నారు. మధ్యలో 3 సార్లు సర్వేలు చేసి అకౌంట్స్ బుక్ చెక్ చేశారని తెలిపారు. వ్యాపార రంగంలో ఉన్న వారిపై ఇలాంటి దాడులు సాధారణమని చెప్పుకొచ్చారు. ఈ దాడులపై కొన్ని ఛానల్స్ లో వార్తలు హైలైట్ చేశాయని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా సినిమా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. ఇటీవల జిల్లా నివాసంలో ఐటీ సోదాలు దాదాపు 4 రోజుల పాటు సోదాలు, ఎందుకంటే ఆయన ఆఫీసుల పైన కానీ, ఇళ్లపైన, వ్యాపారాలపైన, కుటుంబ సభ్యులపైన కూడా ఐటీ అధికారులు ప్రయత్నించిన అందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి కూడా ఆ రోజు పలు కీలక డాక్యుమెంట్లు కూడా ఐటీ అధికారులు సాధన చేసుకొని తన ఐటీ ఆఫీస్ కు రమంతో చెప్పడం కూడా జరిగింది. అయితే దాదాపు 4 రోజుల పాటు జరిగిన ఈ సోదాలపై జిల్లాకు కూడా స్పందించి ఈ 2008 నుంచి కూడా ఇందులో ఒక ఆదాయ పన్ను దాడి చేసిన ఇలాగే దాదాపు 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇళ్ల పైన, ఆఫీసుల పైన అలాగే దాడులు జరిగేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య దాదాపు 3 సార్లు కూడా తన అకౌంట్స్ సర్వే చేసినట్టు కూడా చెప్పారు. అయితే ఈ వ్యాపారంలో అందరితో ఇలాంటి ఐటీ దాడులు సర్వసాధారణమని కూడా తన చెప్పడం జరిగింది. అయితే కొన్ని ఛానల్స్ లో కూడా కొన్ని ఛానల్ ప్రచారం చేస్తూ అవాస్తవానికి వాస్తవాలుగా పేర్కొన్నది కూడా తనకు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి వస్తున్నాం సినిమాకి సంబంధించి, అయితే ఈ సినిమాకి సంబంధించి కూడా చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయనే భారీ బడ్జెట్ సినిమాలు కూడా తన 2 సినిమాలు చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలు చెల్లింపులు ఏ విధంగా జరిగాయి అనే దాని కూడా ఐటీ అధికారులు ఆరాధించారు. ఇళ్ళతో పాటు అనేక మంది అంటే మిగతా దర్శకుల పైన ఇళ్లలో కూడా వాళ్ళ ఆఫీసు కూడా దాడి చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు ఐటీ జరిగిన జిల్లా ఆఫీసుల పైన కానీ, జిల్లా ఇంటి పైన దాడి చేసిన తర్వాత ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్ గా సాధన చేసుకొని దానికి ఆఫీస్ సంబంధం కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు జిల్లా అదే విషయం కూడా ఈరోజు ఐటీ ఆఫీస్ కూడా రావడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఈ సోదాలు ఐటీ అధికారులు తనను తప్పించారు. అయితే ఏదైతే తను ఆ రోజు తను ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో దానికి సంబంధించి పూర్తిగా సమాచారం తెలుసుకుని కూడా ఈరోజు జిల్లాని ఐటీ అధికారులు తప్పించాలని తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.
చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించారు. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించారు. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించారు. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. ముఖ్యంగా కులగణనకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ నివేదికలకు సంబంధించిన కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చిన కులగణన నివేదికకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందని చెప్పొచ్చు. దీంతో పాటు ఏకసభ్య కమిషన్ కూడా అందజేసిన ఎస్సీ వర్గీకరణ నివేదికను కూడా ఆమోదించడం జరిగింది. ఈ రెండు నివేదికలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. అట్లాగే కులగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ సమావేశంలో ఈ రెండు అంశాలకు సంబంధించిన పైన అసెంబ్లీలో చర్చకు రానున్నట్లు తెలుస్తుంది శ్రీలత. మరోవైపు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణలోనే ఉన్న ఈ ఎస్సీలకు సంబంధించిన మాదిగ వర్గానికి సంబంధించిన దాంట్లో కొంత ఒక కాంగ్రెస్ కు సంబంధించిన సానుకూల వాతావరణం వ్యక్తం చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సబ్ కమిటీకి సంబంధించిన దాంట్లో ఈ కమిటీలో కీలక నిర్ణయం తీసుకోవడం వర్గీకరణ అమలు పైన ఏకసభ్య కమిటీ తీసుకున్న ఇవ్వనున్న దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడంతో అంటే రాష్ట్రంలో ఇది నిర్ణయం జరిగింది. కేంద్రానికి సంబంధించిన విషయం అమలు చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఈ అధ్యయనానికి సంబంధించి కూడా చూసుకుంటే తెలంగాణ సర్కారు కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది సూచన మేరకు కూడా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ కూడా నియమితమైందని చెప్పొచ్చు. దీంతో జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ వర్గీకరణ నివేదిక సిద్ధం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఈ రిపోర్ట్లను కమిషన్ ఈ రోజు ఒక నివేదికను ఆమోదం కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ అసెంబ్లీలో కూడా దీనిపైన ఒక చర్చ తీసుకురావడం జరుగుతుంది. ఈ చర్చలో చూసుకుంటే స్థానికంగా ఎన్నికల్లో బీసీలు రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ నివేదిక చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. అట్లాగే శాసన మండలి కూడా ప్రత్యేక భేటీ కానుంది. దానికి సంబంధించిన దాంట్లో కూడా చూసుకుంటే యాక్చువల్ గా 10 గంటలకే సమావేశం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఈ సమావేశం ప్రారంభమని చెప్పవచ్చు. అట్లాగే ఈ అంశాలన్నిటికీ సమగ్రంగా ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక రాజకీయ స్థితిగతుల పైన కూడా ఈ కేబినెట్ లో సబ్ కమిటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే సంబంధిత నివేదికలకు సంబంధించినది ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి ఏదైతే ఉందో కీలక నిర్ణయాలు వచ్చినాయని చెప్పవచ్చు. అలాగే ఎస్సీ కులాలకు సంబంధించిన వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంతో ఏర్పాటు చేసిన ఏకసభ్య ఈ కమిషన్ కూడా ఉత్తమ్
నేతృత్వంలోని ఏదైతే ఉందో ఇప్పుడు ఆమోదం తెలపడానికి సంబంధించిన దాంట్లో తెలంగాణలో కీలకంగా మెజార్టీగా ఉన్న మాదిగలకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో కొత్త హర్షాధివేదికలు కూడా రావడం జరుగుతుందని చెప్పొచ్చు శ్రీలత. రాములు, మనం చూసుకుంటే గతంలో ఎస్సీ వర్గీకరణపై కొంచెం వ్యతిరేకత వచ్చింది, మరి ఈసారి ఎలా ఉంది? శ్రీలత, ఎప్పుడైనా ఇక్కడ రెండు వర్గాలకు సంబంధించింది ఒక కీలకమైన అంశం. ఒకటి మాదిగ వర్గం, రెండోది మాల వర్గం. ఈ రెండు వర్గాలకు సంబంధించిన దాంట్లో ఈ రిజర్వేషన్ ఫలాలకు సంబంధించిన దాంట్లో అంటే 1% కాడనే ఈ తేడా వస్తుంది. ఎక్కడైతే మాదిగ వర్గానికి ఇది ఏదైతే ఉందో ఉపకులాలకు సంబంధించిన దాంట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశాలను పరిశీలన చేసుకున్నట్లయితే ఏదైతే ఉపకులాలకు సంబంధించిన ఈ 1% ఏదైతుందో ఇది రోస్టర్ సిస్టమ్ లో రావడం జరుగుతుంది. అంటే కింది స్థాయిలో చదువుకున్న వారు లేకపోవడంతో ఆ రోస్టర్ విధానంతో ఇది వస్తున్నప్పుడు దాన్ని ఆల్టర్నేట్ గా మాదిగ వర్గానికి వెళ్లడంతోనే దీన్ని మాల వర్గం వ్యతిరేకించడం జరుగుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేది ఇది ఒక పెద్ద భూతం లాగా చూపెట్టి రాష్ట్రాల్లో ఉన్న రెండు వర్గాలను విభజించు పాలక వర్గాలు ఏదైతే చేస్తున్నారో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సఖ్యతగా చూపడం అంటే ఆమోదం తెలపడం రాష్ట్రంలో రెండు వర్గాలను కలుపుకోకపోవడంతో రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీని రెండు భుజాలుగా భావిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ఒక్క వర్గాన్ని వదులుకున్నా కాంగ్రెస్ పార్టీకి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. రెండు వర్గాలకు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చూసుకున్న రెండు వర్గాలకు సంబంధించిన వారిని సమాన స్థాయిలో గస్టెడ్ పోస్టులు కానీ నాన్ గస్టెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు సంబంధించిన చూసుకుంటే రెండు వర్గాలకు సమాన ప్రాధాన్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఎవరికి ఏం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఇబ్బంది లేకుండా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కులగణనకు సంబంధించింది కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఆమోదించడం జరిగింది. అసెంబ్లీకి వెళ్ళిన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదని సూచించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. రథసప్తమిని పురస్కరించుకుని నెల్లూరులోని మూలపేట శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన వేద మంత్రోత్సవాలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో టీడీపీ వైసీపీ దొందేనని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి అన్నారు. దీనికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే నిదర్శనమని వివరించారు. పదవులను కైవసం చేసుకునేందుకు 2021లో వైసీపీ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, తాజాగా అదే స్థాయిలో కూటమి వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలో అటు వైకాపా పార్టీ ఇటు టీడీపీ పార్టీ ఈ రెండు కూడా దొందే అనే విధంగా ప్రవర్తిస్తున్నాయి, వ్యవహరిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇది స్పష్టంగా గోచరిస్తూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఒక విధంగా చెప్పాలంటే మొత్తం స్థానిక ప్రభుత్వాలన్నీ కూడా నిర్వీర్య పరిస్థితిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయని కారణంగా
ఈ స్థానిక ప్రభుత్వాలు ఉత్సవ విగ్రహాలుగా, ఆరవ వేలుగా, మేకపోతుకు మెడ కింద ఉండే గారకాయలుగా తయారైనాయి. కానీ అటువంటి మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో, స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పదవులను కైవసం చేసుకునే దానికోసం గతంలో వైకాపా ప్రభుత్వం 2021లో ఎన్ని అవకతవకలకు పాల్పడాలనో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అన్ని అవకతవకలకు పాల్పడింది. అధికార దుర్వినియోగంతో, అధికార దర్పంతో, అధికార బలంతో, పోలీసుల సహకారంతో, ఎన్నికల అధికారుల సహకారంతో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా, వేసిన స్కూటీలో ఎత్తివేయ విధంగా, లేదా విత్డ్రావల్స్ వచ్చేసి వాళ్ళు తెలియకుండా విత్డ్రావల్ చేసి బలవంతంగా విత్డ్రావల్ చేయించి, ఈ విధంగా 95% పైగా అటు మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లు, అటు మొత్తం లోకల్ బాడీస్లో కైవసం చేసుకోవడం జరిగింది ఆనాడు వైకాపా పార్టీ. ఆనాడు కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా వైకాపా చర్యలను ఖండించడం జరిగింది. తిరుపతి జిల్లా తొట్టంబేడులో మోహన్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి జనవరి 30న ఆయన కుంభమేళాకు వెళ్లాడు. ఫిబ్రవరి 2వ తేదీన వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2 టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి విచ్చేసి కేసు నమోదు చేశారు. ఇంటికొచ్చిన మోహన్ పరిశీలించగా ఇంటిలోని 50,000 రూపాయల నగదు, 6 సవర్ల బంగారం, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. నా పేరు మోహను. నేను మా కుటుంబంతో కలిసి కుంభమేళాకి 30వ తేదీ పోయాను. నిన్న ఉదయం నాకు, అంటే నిన్న 1వ తేదీ కదా, నిన్న 2వ తేదీ అందరూ ఫోన్ చేసి, ఇక్కడ ఉండే వాళ్ళు ఫోన్ చేసి మీ ఇల్లు ఓపెన్ చేస్తున్నది, మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసి పెట్టినారు, నాకు ఫోన్ ద్వారా చెప్పినారు. దానికి వీడియో కూడా తీసి పెట్టారు. అది మళ్ళీ పోలీసు చూసుకుని పోయారు. మినిమం ఒక 50,000 డబ్బులు ఉంటుంది, నగలు వచ్చి ఒక 6 సవరాల దాకా ఉంటుంది, వెండి వస్తుంది, పూజ సామాను. నా పేరు మోహను. లోక్సభ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. % of bills in the 17th Lok Sabha and 25% of bills in the 16th Lok Sabha were only referred to the parliamentary committee. The rest were brushed under the carpet. So High Court judges are either making hate speeches on public platforms and then they are rewarded to come into parliament and thereby denigrate the status of parliament as well. And ED, CBI and IT, we all know that history. We all get notices from the time we come back to the Raj Sabha. And then the media, the less said the better. So the media needs help and some support. And yesterday, Derek G very eloquently said, come to us. We are the voice that cannot be silenced. We are in the opposition and we will stand up and fight for the pillars of democracy. Yes. Sir, the president, we go to complain, as our party presidents go to complain to the election commission. What happens, sir? There is a no response system. There is a no response system to the RTI Act. Several states have not implemented the RTI. States have stopped taking pending questionnaires because they're unable to handle and answer this. And this is not what I'm criticizing, not at all. I'm just stating the facts. The Supreme Court of India had to take an intervention and they said this is an alarming situation and it undermines the citizens' right to information and weakens transparency, which was the reason that we brought in the RTI, sir, to empower the citizen. The Congress party brought it as an instrument of democracy to enable the citizen to bring in more transparency, to give him the rights to this knowledge and information. It is now lying defunct. It does, in some of the states it's not even there, it doesn't even exist.
Same thing with the Whistleblowers Protection Act. These are all armory for the individual citizen in our country, sir. The Whistleblowers Act, which was passed in 2014 by the UPA, past 10 years has not seen the light of it. Yet there are arrests, there are raids for lesser known offences, but the right to information, the right to be a whistleblower has vanished. You can't talk about it. As well as, sir, the commitments that are made in Parliament. Are we going to collectively denigrate our own status as members of Parliament, as public representatives, that we do not honour or respect or implement what has been passed in this Parliament? Why do we have these sessions? Why do we sit and form committees and etc., if it's just going to be so facile? Why is it that we don't implement what the Parliament, with the collective intelligence and responsibility of people who have passed? I want to only tell you about one example, sir. The commitment that was made towards Telangana and Andhra Pradesh when we were a united state, which was promised by late Manmohan Singh ji on February 14, 2014. It was this house, both houses, that went through the act, and the Andhra Pradesh Reorganization Act was passed, and both states today stand betrayed. It doesn't matter if Andhra is supporting the BJP. These are conveniences. That's okay, we forgive them. But for us, what happened to the steel plant that was supposed to come in my Khammam district, which has a large tribal profile? What happened? The BJP minister told us that you tell the state government to set up a private entity. That was not what was decided on the floor of the House. Item 3 of the Schedule 13 of the AP Reorganization Act mandated establishment of a central tribal university. 9 years. A lifetime of ours, sir. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం 8వ వార్డు కౌన్సిలర్ నస్రీన్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు పట్టణంలోని కాజానగర్ మైనార్టీ నాయకులు వైస్ చైర్మన్ నస్రీన్ ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆశీర్వాదంతో కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఆ సత్యమణి నర్సరీ గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది. మేము ఎల్లవేళలా ప్రశాంతమ్మ అడుగుజాడలు నడిచి బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి తోడ్పడతామని మనవి చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో మా మీద ఈ బాధ్యత ఉంచిన ప్రశాంతమ్మకు శతకోటి వందనాలు. అదేవిధంగా మా 8వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయని నిర్ణయించడం జరిగింది. అలాగే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సమస్యలని మేడం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. ప్రశాంతమ్మకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఒక ముస్లిం మహిళకి నస్రీన్ గారికి 8వ వార్డులో వైస్ చైర్మన్ చేసినందుకు ప్రధాని మేడం గారికి, అట్లాగనే మన ఎంపీ గారికి, మా అజీజ్ భాయ్ గారికి, అట్లాగనే మన కమలాకర్ అన్న దీంట్లో ఎంతో కష్టపడి మనకు సహకరించి మనకి పోస్ట్ ఇచ్చి ఇప్పించేందుకు ఒక ముస్లిం. ములుగు వెంకటాపురం మండలాల్లోని 7 గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ములుగు మండలంలోని మల్లంపల్లి, జకారం, అబ్బాపూర్, శ్రీరామునిపల్లి, వెంకటాపురం మండలాల్లోని ఎంచన్చర్లపల్లి, మల్లయ్యపల్లి, నల్లగుంట గ్రామాల్లో దాడులు చేశారు. ఈ దాడులో 46 లీటర్ల నాటుసారాను, 150 కేజీల పంచదారను, 4 కేజీల ఏస్ట్, 1300 లీటర్ల బెల్లం పానకం, 3 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 8 కేసులు నమోదు చేసి 8 మందిని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. సామగ్రి విలువ 5 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు.
ఎవరైతే ఇంట్లో తర్వాత ఇంటి చుట్టుపక్కల కాస్తున్నారు అనే సమాచారం రావడంతో ఈరోజు మేము ఇంతమంది వచ్చాం. కానీ వాస్తవానికి చూస్తే చాలా ఎక్కువ మంది నాటుసారా తయారీలో చాలా మంది అమ్మకంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఈ క్రైమ్ లో కనిపిస్తున్నారు. మరి మగవాళ్ళు ఏం చేస్తున్నట్టు? వారి ఆరోగ్యం ఎలా ఉంది అది ఆ విషయం మర్చిపోతున్నారు ఆడవాళ్ళు. మీరు తయారు చేసిన సారా మీ మగవాళ్ళు తాగడం లేకపోతే బయట వాళ్ళు తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యం డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. మీరు సంపాదించుకునే ఈ కొద్ది అమౌంట్ కన్నా మీ కుటుంబం ఎక్కువ నష్టపోయే అవకాశం మీరు కలగజేస్తున్నారు. ఆ విధి నిర్వహణలో తప్పకుండా నాటుసారా ఎవరు తయారు చేసినా మేము పట్టుకుంటాం, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అది ఒకటే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మీకు ఒక విషయం మీరు మర్చిపోతున్నారు. చాలా యంగ్ ఏజ్లోనే మన యొక్క ఎనర్జీ అంతా తగ్గిపోతుంది ఈ నాటుసారాకి తాగడం వల్ల. కుటుంబంలోని ఎల్డర్స్ నష్టపోయే అవకాశం ఉందనే విషయం మీరు మర్చిపోవద్దని నేను అందరికీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ ఇంత క్రితం నేను వచ్చిన కొత్తలో మండల ప్రెసిడెంట్ అని ఎవరు వచ్చారు. వాళ్ళ ఎఫర్ట్ ఎట్లా ఉందంటే మా మనుషులను కాపాడుకోవాలని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.